ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. తమ్ముడు కూడా బోల్డ్ చిన్నప్పుడు బుడుగే కదా. ఆ బుడుగు అవిడియాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు ఎలా ఉంటాయని నాన్నలాగే రమణ గారిని బాగా అభిమానించే తమ్ముడు రాంప్రసాద్ రాసి తనే చదివిన ఓ బుడుగు కథ ముందస్తుగా విందామా? బాపు రమణల బళ్ళో ఓ బుడుగు కథ. రచన రాంప్రసాద్ అను ఎంవీఎల్ గారి అబ్బాయి. అనగా 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 నా చిన్నప్పుడు నానారు నన్ను బళ్ళో పడేద్దాం అనుకున్నారు. బడులు కాని బడులు తెలుగు పలుకు బడులురా విశ్వదాభిరామ వినురవేమ అని నమ్మిన కారణంగా నన్ను తీసుకెళ్ళి తెలుగు పలుకు బడిలో పడేశారు. నాకు మొదట తెలిసిన తెలుగు పలుకుబడి అంటే నవోదయ బుక్ హౌస్ విజయవాడ. మరి బుడుగు, సీగానపి సూనాంబ, అప్పారావు వీళ్ళందరినీ కలిసింది మొదటిసారి అక్కడే కదా. నా 5వ ఏట మా నాన్నారిని ఎంకరేజీ చేద్దామని పోనీ ముత్యాల ముగ్గు సినిమా తీరాదురా అండి అనేసా మా నాన్నారితో. అంతే, వెంటనే భయపడిపోయి తన ఉద్యోగానికి సెలీవ్ పెట్టి నిత్యం జట్కా మీద మెడ్రాస్ పరిగెట్టుకెళ్ళిపోయి సినిమా మొదలెట్టేశారు. అన్నట్టు ఎంకరేజీ అంటే మనకి లాభం వచ్చే పని చెయ్యమని పక్క వాళ్ళని ముందుకు తోయడంట మా బాబాయ్ చెప్పాడు. నానారు మెడ్రాస్ వెళ్తుంటే ఓసారో 10 సార్లో మేము నానారి చొక్కా పట్టుకుని మెడ్రాస్ వెళ్ళిపోయేవాళ్ళం సెలవుల్లో. ఇంతమంది ఉన్నప్పుడు ఎంచక్క రైల్లో వెళ్ళాడమ్మా పుడుగు. జట్కా అయితే 30-70 రోజులు పడుతుంది. ఇంతమంది ఉన్నప్పుడు ఎంచక్క రైల్లో వెళ్ళాలమ్మా బుడుగు. జట్కా అయితే 30-70 రోజులు పడుతుంది అన్నారు కదా అని పోన్లే రైల్లోనే వెళ్దాం అని రక్షించేశాను. కానీ మరి మా నూజివీడికి అంటే మా ఊరి రైలు స్టేషన్ చాలా దూరంగా ఉంది కదా. ఎలాగా? ఎందుకు అంటే పట్టాలకి దగ్గరగా ఉండాలనిట. కథ విను. అయినా అక్కడ అన్ని రైళ్ళు ఆగవుట. ఓ 2 జళ్ల సీతను నుంచోబెడితే సరి, అన్ని రైళ్ళు ఏలేసుకుంటూ అవే ఆగుతాయి అని నేను ఔడియా చెప్పాను. ఎవ్వరూ వినలేదు. వీళ్ళకి ఔడియాలు రావు, మనం చెప్తే కాదులే అమ్మా బుడుగు అంటారు. కాదులే అంటే వాళ్ళకి అర్థం కాలేదని, ఆ మాట ఒప్పుకోము అని అర్థంట. ఇది కూడా బాబాయ్ చెప్పాడు. వాడింకా బోల్డ్ చెప్తాడులే. అంచేత మేము విజయవాడ వెళ్ళి అక్కడ రైలు ఎక్కాలన్నమాట. అలా విజయవాడ వెళ్ళినప్పుడల్లా నవోదయ బుక్ హౌస్లో మాకు ఇష్టమైన మజిలీ కాసేపు. నవోదయాలో ఎంచక్క ఓ ర్యాక్ నిండా బుడుగులు, ఇంకో దానిలో టామ్ సాయర్లు, ఇంకో దానిలో హక్కులు, వాడి హక్కులు, ఇంకా బోల్డ్ పుస్తకాలన్నమాట. కళ్ళు చెదిరిపోయేవి. కొత్త పుస్తకాల గుబాళింపు గమ్మత్తుగా ఉంటుందిలే. బుడుగు తీసుకుని బొమ్మలు ఫీడ్గా చదివేస్తుంటే మా అక్క చూసి జాలిపడి కథ చదివి వినిపించేది. ఆనక 10 రోజులకో 70 రోజులకో నేను చదవటం నేర్చుకున్నాలే. ఇంతలో నవోదయ రామ్మోహన్ రావు గారు నవ్వుతూ, దామ్మా బుడుగు, ఇందా నారాయణ కొట్లో పకోడీలు తిను అని ఆయన ఆఫీస్లోకి పిలిచేవారు. ఎలాగా ఇప్పుడు? ఓ పక్క బుక్స్, ఇంకో పక్క పకోడీసు. బోల్డ్ సేపు ఆలోచించి పకోడీలు అశాశ్వతం, బుక్సు శాశ్వతం అని నిట్టూర్చేవాడిని. అశాశ్వతం అంటే గబుక్కున అయిపోయేవిట, శాశ్వతం అంటే బోల్డ్ రోజులు ఉండేవిట.
ఈ అశాశ్వతం శాశ్వతం అని మా బామ్మ అంటుందిలే. ఇంతకీ నీతి ఏమిటి అంటే, ముందు పకోడీస్ తినేస్తే బుక్స్ ఆనకైనా చదువుకోవచ్చు, ఎలాగూ శాశ్వతం కదా అని అర్థం అన్నమాట. మెడ్రాసు బాపు రమణీయం కథ. ఏం విజయవాడలో రైలెక్కి మెడ్రాస్ వెళ్ళిపోయామా? అక్కడ బాపు రమణ గారుల ఇంట్లో ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ ఇంతమంది పిల్లలం ఉన్నామా? ఎంతమంది నువ్వు చెప్పలేదుగా బుడుగు. అయితే చదువుకో. తోక కొమ్మచ్చి బై అను ముళ్ళపొడి అను రమణ గారమ్మాయి అను మా అమ్ములు. ఇంతమంది ఉన్నామా? గెస్టులు, ఇస్టులు, ఇంకా బోల్డ్ మంది. భాగ్యవతి ఆంటీ ఏమో మమ్మల్ని అందరినీ బీచ్కి ఇంకా బోలెడు షికార్లకి తిప్పేవారు. తిరిగి తిరిగి అలసి సొలసి ఇంటికి వచ్చేసరికి హాయిగా శ్రీదేవి ఆంటీ మా అందరికీ భోజనాలు. అబ్బా, పిల్లలందరూ వరుసగా కూర్చుని ఏం భలే ఉండేదిలే. అల్లరి టు ది పవర్ ఆఫ్ అల్లరి. బీచ్లు, షికార్లు వీటిల్లో మాతో పాటు నానారు లేరన్న సంగతి ఎప్పుడో సాయంకాలం గుర్తొచ్చి మా అమ్మని అడిగేవాడిని. అమ్మా, నానారేరమ్మా అంటే పెద్దాళ్లతో కబుర్ల హడావడిలో ఉన్న మా అమ్మ, వాళ్ళు కథ మీద కూర్చున్నారులే ఆ గదిలో అనేసి మళ్ళీ వాళ్ళతో కబుర్లలో పడిపోయేది. కథ మీద కూర్చోటం అంటే నాకు అర్థం కాలేదు. సర్లే అని ఆ గది గుమ్మం దగ్గరికి వెళ్ళి తొంగి చూశా. బాపు రమణ గారులు, నానారు, ఇంకొన్ని ఫ్రెండ్సులు శుభ్రంగా నేల మీదే కూర్చున్నారు. కథ మీద కూర్చోటం లేదు, ఏమీ లేదు. అదే సంగతి ఆనక నానారుతో చెప్పాను. వాళ్ళు నేల విడిచి సాము చేయరు అని వెళ్ళిపోయారు. ఇది నాకు అర్థం కాలేదు. ఏంటో ఈ పెద్దాళ్ళు. వంట ప్లస్ వంట పట్టిన వొకాబులరీ కథ. మిత్రులతోనూ అప్పుడప్పుడు ఇంట్లోనూ సరదాగా నానారు రమణ గారి భాష మాట్లాడుతుండేవారు. అంచేత మా ఇంటిల్లిపాదికి అదే విద్యాభ్యాసం. బుడుగు భాష, అప్పారావు భాష, ముత్యాల ముగ్గు కాంట్రాక్టర్ భాష వగైరాలు సమయం సందర్భం బట్టి మాట్లాడుతుండేవారు. సోదాహరణముగా వివరింపుము అని మీరంటే గనక ఓ కథ. చిన్న కథేలే, భయపడకు. కొత్త ఆవకాయ పెట్టిన రోజుల్లో అమ్మ ఆవకాయ కాకుండా వేరే ఏదైనా కూర వడ్డించబోతే, మహత్తరమైన ఆవకాయ కాకుండా అల్పమైన ఈ కూరలేలా అన్న భావన బట్వాడా చేయటానికి దిక్ అబ్బీ యామి శిశువా అని రాజాదిరాజు సైతాను భాష వాడేవారు నానారు. అలాగా రమణ గారి భాష మా జనజీవన స్రవంతిలోనే కాక భోజన జీవన స్రవంతిలో కూడా కలిసిపోయి వంట ప్లస్ వంట పట్టింది. ఈ కొత్త సంవత్సరం మన కుటుంబంలో అందరికీ సర్వశుభాలను అందించి మన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.